పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. చంద్రబాబు మోసానికి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అన్నారు వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి. అనంతపురంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మఒడి పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన ఘనత వైఎస్ జగన్దే అన్నారు. ఆ పథకాన్ని తల్లికి వందనంగా పేరు మార్చి అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ పథకం నారా లోకేష్ సృష్టి అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల్లో హామీలు ఇవ్వటం, ఆ తర్వాత వాటిని ఎగ్గొట్టడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ఈరోజు అనేక రకాలు, ఈరోజు నిన్ననే చూడండి పుట్టపర్తిలో ఏం చెప్పాడు. ఎంత అన్యాయం! అమ్మఒడి అనేది ఎవరు కానీ ఊహించలేదు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బ్రెయిన్లోంచి వచ్చిన ఆలోచన ఇది, అమ్మఒడి ఇవ్వాలని. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నతమైన చదువులు అంటే డిగ్రీ నుంచి చదివే వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అదే కాదు, ఈరోజు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి అందరికీ కూడా అమ్మఒడి అనేది ఇస్తే ఆ తల్లి స్కూల్కు పంపుతుందని చెప్పేసి అమ్మఒడి అనే కార్యక్రమం తీసుకొని వస్తే పేరు మార్చి తల్లికి వందనం మార్చి ఈ కార్యక్రమం వచ్చి లోకేష్ యొక్క బ్రెయిన్లో పడింది. లోకేష్ యొక్క బ్రెయిన్లో ఏం మారలేదు. అతను ఒక అరాచక శక్తి. అతను రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప అతనికి ఏమీ తెలియదు, అంత తప్ప ఏమీ లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఉన్నారు. ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి చేయకపోయినా కూడా అభివృద్ధి చేసినట్టు చూపిస్తున్నారు.